ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్, వెంటాడుతున్న అప్పులు, మంత్రులకు తిప్పలు. పాత బిల్లులు క్లియర్ కావట్లే, కొత్త పనులకు శాంక్షన్ రావట్లే. ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్లు ఆగడంతో మంత్రుల నిస్సాయత. ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్. ఆదాయంలో అత్యధికం జీతభత్యాలు, గత సర్కార్ అప్పులకే. పెండింగ్ పెట్టినటువంటి 40,000 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ గుదిబండలా తయారైంది. కాంగ్రెస్ వచ్చాక చేపట్టినటువంటి పనులకు సంబంధించి కాంట్రాక్టర్స్ అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్స్ ఆర్థిక శాఖలో భారీగా పేరుకుపోయాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, జిఎల్ఐ, కమ్యూటేషన్, మెడికల్ రిమెంట్స్ బిల్లులు ప్రభుత్వం వద్ద భారీగా పెండింగ్లో ఉన్నాయి. అప్పులు తెచ్చి మరీ ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి మెడికల్ రిమెంట్స్ బిల్స్ పెండింగ్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవల పలు ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను కలిసడం జరిగింది. తమ పెండింగ్ బిల్స్ ని వెంటనే క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశాయి. నిజానికి రిటైర్ అయ్యాక ఉద్యోగులకు పూర్తిస్థాయి జీఎల్ఐ సొమ్ము చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచడం వలన ఇక్కడ జీఎల్ఐ మెచ్యూరిటీ సొమ్మును క్లియర్ చేయాలని నిబంధన ఉంది. వీటి బిల్లులు పంపించినా పెండింగ్ లో పడిపోతున్నాయి. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కమ్యూటేషన్ పెన్షన్ కింద తమ నెలవారీ పెన్షన్లో 40% ప్రభుత్వానికి సరెండర్ చేస్తామంటూ ఒప్పందం చేసుకుంటారు. ఇందుకు గాను రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం కొంత మొత్తం సొమ్మును అడ్వాన్స్గా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి వయసు బట్టి 10 నుంచి 15 లక్షల వరకు సొమ్ము అందుతుంటుంది. ఈ బిల్లులను పంపించినా క్లియర్ కావడం లేదు. రిటైర్ అయిన వారికి వెంటనే గ్రాట్యుటీ సొమ్మును చెల్లించాలి. ఇది వరకు 12 లక్షలు గరిష్ట గ్రాట్యుటీ ఉండే. మొదటి పీఆర్సీ సిఫార్సుల మేరకు 16 లక్షలు చేయడం జరిగింది. ఉద్యోగి రిటైర్డ్ కాగానే గ్రాట్యుటీ, జీపీఎఫ్ సొమ్ము కోసం బిల్లులు పంపితే పెండింగ్ లో పడిపోతున్నాయి. ఇంకోవైపు పెండింగ్ డిఏలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతనం జరుగుతుంది. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఒకటేంటి, చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఆర్థిక శాఖలో ఫైల్స్ అన్ని ఇట్లా కుప్పలు తొప్పలుగా పెరిగిపోతా ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. మరి వెంటనే వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు. ఇది ఈ రోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.